లిటరలీ ఆ దేవుడు అన్నవాడు మా అమ్మ నాన్న తాలూకా ఆశీర్వాదం. హీ హాస్ చేంజ్ మై ఎంటైర్ లైఫ్. సో ఒక ఫియట్ అనుకున్నది ఇప్పటికి నేను నంబర్ ఆఫ్ ఫియట్స్ కొన్నాను. పేదరికం అన్నది ఎప్పుడన్నా మిమ్మల్ని విపరీతంగా బాధించి విపరీతంగా ఇబ్బందికి గురి చేసిన, ఇన్సల్ట్కి గురి చేసిన సందర్భాలు ఉన్నాయా? చిన్నప్పుడు కావచ్చు, లేకపోతే మీరు అంటే ఇన్సల్ట్ అంటే బేసిక్గా ఇన్సల్ట్ అనేసి దాన్ని చెప్పలేము. అది ఏ పేదవాడికైనా సరే జరుగుతున్న సన్నివేశాలు, నేనే అనేసి కాదు, పేదవాడు ఎవరైనా సరే వాడితో జరుగుతూ ఉంటాయి. నేను ఉండేది ఒరిస్సాలో, నా కెరియర్ ఆరంభం చేసింది ముంబైలో సక్సెస్ అవ్వకపోవడం వల్ల చెన్నై వచ్చాను. అది కూడా ఒక మహానుభావుడు ఆది రవిరాజ పిన్సెట్టి గారి దగ్గర, అతన్ని ముంబైలో నాకు కలిసి రమ్మంటే వచ్చాను. నేను రైల్వే స్టేషన్లో ఉండేవాడిని. ఎందుకు అంటే ఇల్లు తీసుకుని ఉండడానికి ఇనీషియల్లీ డబ్బు ఉండేది కాదు. ఇంట్లో అడిగి నాకు పంపించాలి అన్న స్తోమత ఇంట్లో లేదు. సో అక్కడ మేనేజ్ చేస్తూ రోజు నడిచి టీ నగర్లో సినిమా ఆఫీసులు ఉండేవి, ఆఫీస్కి వెళ్ళేవాడిని. నన్ను అక్కడ వాచ్మెన్ కూడా ఎన్నోసార్లు అన్నాడు, అసలు నీ మొహం చూసుకున్నావా, నువ్వు దేనికి పనికిరావు, ఆర్టిస్ట్ ఎలా అవుతావు అనేసి. సో డైరెక్టర్ వస్తే అతని కారు కోసం వెయిట్ చేసి సలాం కొట్టి నమస్తే సార్ అని. సో ఇలాగ కొంచెం డబ్బులు వచ్చినంత ఒక LML T5 స్కూటర్ కొన్నా. అప్పుడు 9 రూపాయలు 10 రూపాయలు లీటర్ పెట్రోల్. కానీ ఈ 4 ఆఫీసులు తిరిగి కోడంబాకం బ్రిడ్జ్ అనేసి ఉంది చెన్నైలోని, కరెక్ట్గా వెళ్తున్నప్పుడు శుభ్రంగా వచ్చేవాడిని, వస్తున్నప్పుడు ఎప్పుడు బండి తోసుకుంటూనే వచ్చేవాడిని. పెట్రోల్ అయిపోయింది అంటే ప్రిపేర్ అయిపోయి ఉండేవాడిని. నేను పెట్రోల్ ఎక్కడో అయిపోతుంది, ఇమీడియట్లీ ఒకవేళ నేను 9 రూపాయలు పెట్టి పెట్రోల్ పెంచిస్తే తినడానికేమో నాకు మళ్ళీ డబ్బులు ఉండేకో, ఇది అరేంజ్ చేసుకోవాలి. అలాంటి ఒక పోవర్టీలో 4 స్టోరీల బిల్డింగ్ పైన ఒక చిన్న హట్టు వేసి ఉండేదన్నమాట. దాంట్లో నేను ఉండేవాడిని. ఉత్తి ఉండడానికే 110 రూపాయలు దానికి రెంట్. కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత స్నానం చేయాలంటే ఫస్ట్ ఫ్లోర్కి రావాలి, బాత్రూమ్కి వెళ్ళాలన్నా రావాలన్నమాట. కాకపోతే దేవుడు అన్నవాడు నేను ఇందాక చెప్పానే, మనం కానీ ఆరాధిస్తే మనని హెల్ప్ చేయడానికి వస్తాడు అనేసి. ఆ ఇంటి గలవాడు కిందనేమో బడ్డీ షాప్ పెట్టుకున్నాడు. వాడి దగ్గర బిస్కెట్టు, టీ, అరటిపళ్ళు అవన్నీ ఉండేవన్నమాట. సో నాకు రోజు అవే ఇచ్చేవాడిని. నా ఫుడ్డే మోస్ట్లీ అదే ఉండేది. బిస్కెట్లు తినేవాడిని, అంటిపళ్ళు తినేవాడిని, టీ తాగేవాడిని. ఎందుకంటే ఫుడ్ వెళ్ళి తినాలంటే అప్పుడు ఫుడ్ కూడా 7 రూపాయలు 8 రూపాయలు 10 రూపాయలు అదే రేంజ్లో ఉండేది. పెట్టేస్తే నాకు రేపటికి ఎలా అవుతుంది. అప్పుడు ఈ బాటిల్లో పెట్రోల్ పెట్టి అమ్మేవారు అన్నమాట. వాడి దగ్గరికి 4 రూపాయలు పెట్రోల్ పోయి అంటే వాడు 4 రూపాయలు పెట్రోల్ పోసేవాడు ఆ బైక్లోని. సో అలాంటి ఒక స్టేజ్లోని ఎంతోమంది చాలా రకమైనగా నన్ను హీఈస్ గుడ్ ఫర్ నథింగ్ అన్న స్టేజ్లోంచి టచ్ వుడ్ ద గాడ్ ఈజ్ సో గ్రేట్ ఇవాళ మీతో కూర్చొని మాట్లాడుతున్నాను. కానీ చాలామంది తల్లిదండ్రులు తన చిన్నప్పుడు పడ్డ కష్టాలు, ఎదుగుతున్న క్రమంలో పడ్డ కష్టాలు అదన్నీ అధిగమించి ఒక స్థాయికి వస్తారు. వచ్చాక వాళ్ళ పిల్లల్ని అలా వాళ్ళ కష్టాలేంటో తెలియజెప్పకుండా లగ్జరీస్గా పెంచుతారు. అక్కడే తప్పు చేస్తారు చాలామంది. మీరు మీ పిల్లలకి మీ పేదరికాన్ని చెప్తారా, లేకపోతే వాళ్ళకు ఆ కష్టం రాకూడదని లగ్జరీస్గా పెంచుతారా? వాడికి బేసిక్గా ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, తను ఆల్రెడీ ఫస్ట్ ఇంట్రొడక్షన్ రాక్లైన్ వెంకటేష్ చేశాడు ఇంజనీరింగ్ పాస్ అయిన తర్వాత. సో తను హీరో అంటే ఒక యాక్టర్ అవుదామని ఎప్పుడైతే డిసైడ్, అన్నిటికంటే మొదటి విషయం ఇదే చెప్పాను, గాడ్ విల్లింగ్లీ నీకు తాత మామ ఆశీర్వాదం ఉన్నాయి, మన చుట్టాలందరూ అత్తలు మామలు బాబాయిల తాలూకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి, నా ఫ్రెండ్స్ తాలూకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మీ అమ్మా నాన్న బ్లెస్సింగ్స్ ఉన్నాయి. కాబట్టి 101% దాని పవర్ అన్నది నీకు ఉంటుంది. ఎందుకంటే బ్లెస్సింగ్స్ తాలూకు పవర్ అంత వాల్యుయబుల్. అలాంటి నేపథ్యంలో రేపు నువ్వు పెద్ద స్టార్ అయిపోయినా సరే, నువ్వు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి నాలాంటి ఒక ఫాదర్ తాలూకా మెయింటెనెన్స్ వచ్చిన వాడి సంగతి మాత్రం మర్చిపోకు. నెవర్ ఫర్గెట్ దోస్ థింగ్స్. చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చెన్నై నుంచి ట్రైన్లో హైదరాబాద్కి ఒక షూటింగ్కి వచ్చాను. అప్పుడు ఆ షూటింగ్ నాకు శాలరీ 2000 రూపాయలు ఇచ్చారన్నమాట. అప్పుడు 200 రూపాయలు ముందు ఇచ్చేసారు, తర్వాత బ్యాలెన్స్ ఇస్తామన్నారు, ట్రైన్ ఎక్కించేసారు. సో ఒక టికెట్ కొట్టి ఉండేది కదా, టికెట్ పట్టుకొని ట్రైన్ ఎక్కాను. లెట్రిన్ దగ్గర కూర్చొని హైదరాబాద్ దిగాను, వెతుక్కుంటూ అమీర్పేట పంజాగుట్ట అనుకుంటా, అక్కడ రూమ్. అప్పుడు ఆల్రెడీ సీనియర్స్ ఉంటారు కదా, ఈ బాడీ బిల్డర్స్, వీళ్ళందరూ చెన్నై నుంచి వచ్చేవారు హైదరాబాద్కి షూటింగ్ అంటే. వీళ్ళు 3 రూమ్స్లోని వాళ్ళందరూ కలిపి 9 మంది.
ఓకే. నేను అప్పుడే ఎంట్రీ అనమాట. సో వాళ్ళు నాకు చెప్పేవారు, పొద్దున్న నువ్వు లేచి మా అందరికీ హాట్ వాటర్ పెట్టి అక్కడ రెడీ చేసి మా అందరికీ టీ తీసుకుని టిఫిన్ తీసుకుని తెచ్చి ఇవ్వాలి అని. సో వాళ్ళందరికీ నేను పొద్దున్నే లేచిపోయి నాకు మూల పడుకోవడానికి జాగా ఇస్తే మార్నింగ్ వెళ్ళి లేచి వాళ్ళందరికీ హాట్ వాటర్ తెప్పించి ఒక్కొక్కరిని వాళ్ళ స్నానాలు చేస్తే వాళ్ళకి టిఫిన్లు పెట్టి ఒకే అంబాసిడర్ కారు మొత్తం కూరిసేవారు అనమాట. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్. ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు 2 ఇడ్లీలు ఒక వడ పెట్టారు, లైన్లో రావాలి ప్లేట్ పట్టుకొని. 2 ఇడ్లీలు వడ పెడితే నాకు సరిపోలే, ఎందుకంటే అప్పుడు ఇంకా ఫిట్గా ఉండేవాడిని అన్నమాట. అతను అడిగాను ప్రొడక్షన్ అతని, అన్న నాకు మరొక ఇడ్లీ వేస్తుంటే, మరో ఇడ్లీ అంటే చాలు అంతే, 2 ఇడ్లీ ఒక వడ పో అన్నాడు. నేను ఏం చెప్పలేను, ఏడుపు వచ్చింది. కానీ ఓకే, లెట్ us వెయిట్ అండ్ సీ అనేసి లోపల ఒక ఫైట్ చేయాలి. నేను ఫైట్ చేయాలి అంటే నాకు ఆ ఫైట్ రాలేదు. సో సుమన్ హీరో, ఇంకో హీరో భానుచందర్, ఇంకో హీరో అరుణ్ పాండ్యన్. రాకపోయేసరికి 1 మాట చేశారు, 2 మాటలు చేశారు, 3 మాటలు చేశారు, అవ్వలేదు. అవ్వకపోయేసరికి అతను ఫైట్ మాస్టర్ అన్నాడు, అతనికి రావటం లేదు, వేరే ఆర్టిస్ట్ని పెట్టండి అని నన్ను బయటకు పంపించేశారు. బయటకు పంపించేస్తే ఆ ఫైటర్ ఉంటాడు కదా, అతనితో అడిగి కొంచెం నాకు చెప్పంటే తను నేను అప్పటికి ప్రాక్టీస్ చేశాను. బట్ లోపల నర్వస్నెస్ వల్ల ఏమిటో తెలియదు నాకు. ఈ లోపల కో డైరెక్టర్ వచ్చాడు. ఆ కో డైరెక్టర్ వచ్చి మామూలుగా స్మోక్ చేస్తూ అతను అన్నాడు, ఇలాంటి లంజా కొడుకులు అందరూ కూడా యాక్టర్ అవ్వడానికి వచ్చేస్తుంటారు, అందుకే ఇండస్ట్రీ ఇలా అవుతున్నదని. నాకు అంతలాగా తిట్టు నా పక్కనే ఉండి నాకు అంటే మన ఇద్దరిలో ఉన్నప్పుడు ఇలా తిడితే ఎవరు లేకుండా నాకేం తెలుస్తుంది కదా. ఐ రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నేను అతనికి ఏం చెప్పలేను, ఎందుకంటే అతను కో డైరెక్టర్, నేను జస్ట్ ఫస్ట్ వస్తున్న ఆర్టిస్ట్. బట్ చెప్పాను, గాడ్ ఈజ్ ఆల్వేస్ దేర్ అని. సర్కిల్ తిరిగింది, నేను నా క్యారవాన్లో కూర్చొని ఉన్నాను. అదే కో డైరెక్టర్ నాకు డైలాగ్ అందించడానికి వచ్చాడనమాట. బయట వస్తే మా అసిస్టెంట్ ఉండేను, సరే ఇలాగ కో డైరెక్టర్ గారు వచ్చాడంటే లోపలికి వచ్చాడు. నేను అది డైలాగ్ తీసుకున్న ముందు, సార్ ఒక చిన్న విషయం చెప్తాను, ఒక 12 years ముందు మీరు సినిమా చేస్తుండే దానికి మీరు కో డైరెక్టర్, ఇవాళ కూడా కో డైరెక్టరే. అప్పుడు నన్ను మీరు ఇలా తిట్టారు, లంజా కొడక అంటే దాని వాల్యూ అంటూ మీకు తెలుసు సార్. యాక్చువల్లీ నాకు అంత తెలుగు రాకు, మేబీ ఐఎమ్ నాట్ సో గుడ్ ఇన్ తెలుగు, కానీ దయచేసి మీకు చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇవాళ నా పొజిషన్ మారిపోయింది, అక్కడి నుంచి ఈ రేంజ్కి వచ్చాను, కానీ మీరు అక్కడే ఉన్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు అలాంటి తిట్లు తిట్టకండి సార్. ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తాం మేము. ఇవాళ రోజుల్లో కృష్ణానగర్లో ఉన్నా, అమీర్పేటలో ఉన్నా, ఇంకెక్కడున్నా సరే మీలాంటి యూత్ అందరికీ అదే చెప్తాను, మీరు ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తారు. ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ అవుదాం, ఒక ఆర్టిస్ట్ అవుదాం, ఒక హీరో అవుదాం, ఒక హీరోయిన్ అవుదాం అనేసి. మిమ్మల్ని ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే, ఆ మాటలు విని మీరు తప్పు దాడులకు వెళ్ళిపోవడం కానీ, ఆ మాటలు విని మీరు వెనక్కి వెళ్ళిపోవడం కానీ మాత్రం చెయ్యకండి. యు బీ యువర్ సెల్ఫ్, ద వరల్డ్ విల్ కమ్ టు యూ. మీరు ఏదైతే సాధించుదాం అనుకున్నారో అది సాధించండి. ప్రపంచం ఖచ్చితంగా రేపు కాకపోతే ఎల్లుండి మిమ్మల్ని సల్యూట్ చేస్తుంది. ఎందుకు అంటే వెలుగులో వస్తున్నప్పుడే అందరూ హలో అంటారు, చీకట్లో వెళ్ళిపోయిన తర్వాత మీ నీడ కూడా మీతో పాటు ఉండద్దు. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. మన సినిమా ఇండస్ట్రీకే కాదు, ఏ ఇండస్ట్రీ అయినా సరే. నేను అలాంటి దారి నుంచి వచ్చాను. ఆ కోఆర్డినేటర్కి అదే చెప్పాను, కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు తిట్టకండి సార్, మీకు ఒకవేళ నచ్చలేదు అంటే సైలెంట్గా ఉండండి, కానీ మీరు తిట్టు వల్ల వాడికి ఎంత బ్రెయిన్లో ఒక పవర్ ప్రెషర్ పడుతుందో మీకు తెలీదు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్, నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగేవన్నీ క్రాస్ చేసుకొని వచ్చాను. కాకపోతే లిటరల్గా మా అమ్మా నాన్న ఇచ్చిన ఒక విల్ పవర్ వల్ల, వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల మై విల్ పవర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఐ నెవర్ డేవియేట్ బేసికలీ. ఆ సినిమాలో మీరేంటి ఫైటర్ ఓన్లీ? ఫైటర్ అంటే ఎంతోమంది వెనకాల ఫైటర్స్ ఉంటారు కదా, అలాంటి వాటిలో నేను ఒక ఫైటర్ అన్నమాట. ఓకే ఓకే ఓకే.